తెలంగాణ న్యూస్. బొల్లారంలోని టీమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇక నిర్మాణ ఇంజనీర్లు అధికారులతో ఎమ్మెల్యే గారు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాణ్యత పరంగా ఎలాంటి లోపాలు లేకుండా నిర్మాణం చేపట్టాలని ఇంజనీర్లకు సూచించారు. ఇక వీలైనంత తొందరగా ఆసుపత్రి నిర్మాణం ఎక్కడా చిన్నపాటి లోపం లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఇక ఆసుపత్రికి సంబంధించిన ఎన్ని బ్లాకులు ఏ బ్లాకు ఎక్కడ ఉంటాయని అడిగి స్వయంగా తెలుసుకున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది. ఇక ప్రజల ఆరోగ్యం కోసము పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయిస్తుంది అని అన్నారు. ఇక ఇప్పటి వరకు సరైన సమయంలో పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు ఇంజనీర్లు తెలిపారు. ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని కార్పొరేటర్ స్థాయిలో నిర్మాణం చేపడుతుంది. కార్పొరేటర్ స్థాయికి మించి వైద్యం అందించడానికి ఇక టీమ్స్ హాస్పిటల్ సన్నద్ధమవుతుందని, అదేవిధంగా ఈ టీమ్స్ ఆసుపత్రి ద్వారా చుట్టుపక్కల ఉన్న 2-3 జిల్లాల పేద ప్రజలకు వైద్యం అందుతుంది. ఇక చాలా సంతోషమని ఎమ్మెల్యే గారు అన్నారు. सर साइड అందరికీ నమస్కారం. ఈరోజు టీమ్స్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఈ నిర్మాణం ఏ స్థాయిలో ఉంది, అగ్రిమెంట్ అయినప్పటి నుంచి కంప్లీటేషన్ వారికి సరిగ్గా టైంకి ఇవ్వగలుగుతారా లేదా, ఏ పరిస్థితులు ఉంది, ఇలా పేమెంట్స్ కరెక్ట్ ఉందా లేదా, వర్క్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ స్థానికులు రిక్వెస్ట్ మీద ఈరోజు వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. ఈ ఆఫీసర్లు వర్క్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, ఈ కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇద్దరితోటి చర్చించాము. అంతా సక్రమంగా జరుగుతుంది. ఇన్ టైంలో కంప్లీటేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా జరిగిందంతా ఆన్ టైమే అయింది. వాళ్ళు చెప్పిన ప్రకారం సెప్టెంబర్ 2025లో నిర్మాణం పూర్తి చేసి కంప్లీట్ చేసి ఇస్తానని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి పేమెంట్ కూడా కంటిన్యూషన్గా ఇప్పించడానికి కృషి చేశారు. కాబట్టి పని డిలే అవడం ఛాన్స్ లేదు. కాబట్టి కంప్లీటేషన్ అవుతా అని చెప్పారు. ఈ హాస్పిటల్ కంప్లీటేషన్ అయితే ఈ చుట్టుముట్టున్న 3-4 జిల్లాల వారికి అందరికీ పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది. పేదలే కాకుండా కూడా ధనవంతులు కూడా ఇది కార్పొరేట్ స్థాయిలో ట్రీట్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రైవేట్ వెళ్ళి భారం కాకుండా ఆర్థిక